కేసు పెట్టకుండా 5 గంటలు కూర్చోబెడతారా? బండి సంజయ్కు న్యాయం, బాధిత బాలికకు న్యాయమా? ఇందుకేనా పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదేం? గూఢాచారుల మీద పెట్టే హనీ ట్రాప్ కేసు పెడతారా? 17 ఏళ్ల మైనర్కు కేంద్ర మంత్రి కొడుకు భయపడతాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే సెక్షన్లు మార్చిన పోలీసులు. సీఎం సిట్ వేస్తారా? సిబిఐకి సిఫారసు చేస్తారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇది 100కు 100% ఎందుకో ముఖ్యమంత్రి గారి వైఫల్యమే ఈ కేసులో కనిపించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత సిగ్గులేని మీడియా తయారైందంటే తెలంగాణలో, ఎంత ఇజ్జత్ లేని మీడియా తయారైందంటే తెలంగాణలో, ఒకవేళ ఈ సోషల్ మీడియా, ఈ డిజిటల్ మీడియా లేకపోతే తెలంగాణలో న్యాయం అనేదే, నిజం అనేదే తెలియదేమో అన్నట్టుగా సంపేషటోళ్ళు. ఈ విధంగా చెప్పాలంటే భారతదేశం మొత్తం డిజిటల్ మీడియా అనేది భారతదేశంలో లేకపోతే నిజం అనేది బయటికి రాదు. ఒక్క టీవీ ఛానలోడు కూడా మైనర్ బాలిక తరపున మాట్లాడతలేడు. మైనర్ బాలిక ఆట హనీ ట్రాప్ చేసిందట బండి సంజయ్ గారి కొడుకుని. మరి హనీ ట్రాప్ చేస్తే ఏ విధంగా హనీ ట్రాప్ చేసింది? పైసల కోసం ఒకవేళ హనీ ట్రాప్ చేస్తే ఆ పైసల డీటెయిల్స్ చూపించాలి. నీ కొడుకేం పవర్ స్టార్ కాకపోయా, సూపర్ స్టార్ కాకపోయా, సినీ స్టార్ కాకపోయా, పోనీ స్పోర్ట్స్ స్టార్ కాకపోయా, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కాకపోయా, లేకపోతే మొత్తం యువతను ఉర్వూతలుగించే పాప్ సింగర్ కాకపోయా, యూత్ ఐకాన్ కాకపోయా, దేనికి బండి సంజయ్ గారి కొడుకుని ట్రాప్ చేస్తారు? నాకు అర్థం కాదు. అనుమానం వ్యక్తం చేస్తున్నాం. బండి సంజయ్ గారి కొడుకునే ట్రాప్ చేసేంత ఏమున్నది? హనీ ట్రాప్ అని మీడియా ఛానళ్ళు సిగ్గు లేకుండా వార్తలను అల్లుతున్నారు. అమ్మాయి పెట్టిన కేసునేమో చర్చకు పెడతలేరు, కానీ బండి సంజయ్ గారి కొడుకుపై హనీ ట్రాప్. నిజంగా ఇప్పటి వరకు బండి సంజయ్ గారి కొడుకు మీద ఇలాంటి కేసులు లేవు. పాపం చాలా మంచోడు, ఏలు పెడితే చీకడు, ఎన్ని పెడితే నాకడు అన్నట్టుంటేనేమో నిజంగా మంచి బాలుడు మీద అనవసరమైన నిందేసిన అనేది. ఒకసారి బండి సంజయ్ గారి కొడుకు హిస్టరీ చూసుకోర్రి. తోటి స్నేహితులను ఎగిరెగిరి తన్నుడు, గుద్దుడు, పురుజలు వలగొట్టుడు ఇవి జరిగినాయి కదా. మోకాళ్ళతోటి కిక్కులు ఇచ్చుడు, బాక్సింగ్ చేసినట్టు గుద్దుడు, కొడుక చీరి పడేస్తానుడు, ఇవన్నీ గతంలో చూసినాం కదా మనం. మరి గంతటి అబ్బాయి మీద, పైగా కేంద్ర మంత్రి గారి కొడుకు మీద హనీ ట్రాప్ చేసేంత శక్తి ఏ మైనర్ బాలికకైనా ఉంటుందా? పోనీ ఇది వీళ్ళ గవర్నమెంటు, దేశంలో నడుస్తున్నది ఎవరి పాలన? బీజేపీ పాలన. బీజేపీ పాలన సాగిస్తున్న ప్రభుత్వంలో ఓ కేంద్ర మంత్రి గారి కొడుకు మీద హనీ ట్రాప్ చేసేంత ధైర్యం ఎవరైనా చేస్తారా? ఆలోచించాలి ఒకసారి. వాళ్ళు కేసు పెడదామని పోతే 5 గంటలు కూర్చోబెడతారా వాళ్ళని? అక్కడ 5 గంటలు కూర్చోబెడతారా? ఒక సామాన్యుడి మీద ఈ ఆరోపణ వస్తే ఈ పాటికి 3rd డిగ్రీ ప్రయోగించు వాని మీద. పోలీసు వారు వాని మీద 3rd డిగ్రీ ప్రయోగించు. ఇంకా వీళ్ళే కూర్చోబెట్టి పోలీసులు కేసు ఎట్లయితే గట్టిగా అవుతుందో, ఎట్లయితే స్ట్రాంగ్ అవుతుందో వీళ్ళే మెలికలు చెప్పాడు కూర్చోబెట్టి. మెలికలు చెప్పి లేని ఫోక్సో స్ట్రాంగ్ చేసి అవసరమైతే వీడి 20 ఏళ్ళు బయటికి రాకుండా చేయాలరా అని కూడా చెప్పే పోలీసు వారు ఉన్నారు. అందరిని అంటలేం, కొందరు ఉన్నారు. బాలిక స్టేట్మెంట్ చాలు. ఫోక్సో కేసులో బాలిక స్టేట్మెంట్ చాలు. 17 ఏళ్ల మైనర్ బాలిక వచ్చి స్టేట్మెంట్ ఇస్తే చాలు. దీని మీద ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా స్పందించాలి. ఇప్పుడు దీని మీద సిబిఐ వేస్తారా, సిట్ వేస్తారా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ప్రశ్న వేసిండ్రు. మరి సిట్ వేస్తారా, సిబిఐ వేస్తారా, ఏమేస్తారో వేయండి, కానీ ఈ మైనర్ బాలికకు న్యాయం జరగవలసిందే. ఒకవేళ అదే మైనర్ బాలిక నిజంగా ఈ అబ్బాయిని హనీ ట్రాప్ చేసి ఉంటే అది కూడా బయటపడాలి.
ఎందుకంటే వన్ సైడ్గా అబ్బాయిని కూడా అనకుండా అబ్బాయిని ఎందుకు అంటారు ఇంతమంది అంటే గతంలో అబ్బాయి ప్రవర్తన అట్లనే ఉన్నది. గతంలో ఆ అబ్బాయి ప్రవర్తన ఎక్కడ కూడా కుదురుగా లేదు, ఎక్కడ కూడా క్లీన్గా లేదు అబ్బాయి ప్రవర్తన గతంలో. కాబట్టి అబ్బాయి సైడ్ నుండి చాలామంది విమర్శిస్తున్నారు. డిజిటల్ మీడియా అంతనేమో అబ్బాయిని టార్గెట్ చేస్తూ అతని క్యారెక్టర్ గతంలో ఏంటిదని పోలుస్తూ విశ్లేషణ చేస్తాను. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమో అని ట్రాప్. ఎమ్మెల్యే కొడుకుల మీదనే అని ట్రాప్ చేస్తలేరు. బీజేపీ పార్టీ లాంటి బీజేపీ ప్రభుత్వం ఉన్నది, గా అబ్బాయిని అని ట్రాప్ చేస్తారంటే ఒకవేళ చేసిందంటే బయట పెట్టండి. మరి ఎట్లా చేసిండు, చేయలేదని కూడా మనం అంటలేము. అని ట్రాపే జరిగింది అనుకుంటే అని ట్రాప్ను బయట పెట్టండి. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు భాగోతం మీద సిట్టు వేస్తారా, సిబిఐకి ఇస్తారా? అసలు ఇవాళ అరెస్ట్ చేయబోతున్నారా, అరెస్ట్ చేస్తలేరా? లేకపోతే అరెస్ట్ చేయకపోతే ఈ కేసుని ఇక బెంచ్ మార్క్గా తీసుకొని ఇంకేదైనా ఫోక్సో కేసు వేసినా ఎవరి మీదనైనా, ఏ సామాన్యుడి మీదైనా ఫోక్సో కేసు వస్తే వాళ్ళని కూడా జైలుకు తరలించొద్దు. ఎందుకంటే బండి సంజయ్కి భయపడి మీరు ఈ కేసును స్ట్రాంగ్ చేయకుండా, ఈ కేసును నీరుగార్చి ఆ అబ్బాయికి కనీసం కేసు ఉన్నదని తెలియకుండా ఇంకేదైనా చేసేటట్టు భవిష్యత్తులో చేస్తారా? దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి.